రూల్స్ కు వ్యతిరేకంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్రంగా నిర్వహిస్తున్న చికెన్ సెంటర్ ను సీజ్ చేయించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. స్థానికుల కంప్లైంట్ తో న్యూ మోతీనగర్ లో ఉన్న ఏపీసీ చికెన్ సెంటర్ ను పరిశీలించారు. అనంతరం సీజ్ చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు మేయర్. ఇన్ని రోజులు ఎందుకు చర్యలు తీసుకోలేదని మెడికల్ ఆఫీసర్ పై ఫైర్ అయ్యారు మేయర్ విజయలక్ష్మి. ప్రస్తుతం మనం తినే తిండిలో ఏది మంచిదో ఏది కల్తీనో అర్థం కాని పరిస్థితులు వచ్చాయి. టీ పౌడర్ నుంచి అల్లం పేస్ట్ వరకు అన్ని కల్తీ అయి ప్రజల వద్దకు చేరుతున్నాయి. తక్కువ ధరకు వస్తున్నాయని కల్తీ సరుకులు కొని వాటితోనే వండి ప్రజలకు పెడుతున్నారు కొన్ని హోటల్స్ నిర్వాహకులు. ఇలాంటి కల్తీ ఫుడ్ తినడంతో కొందరికి ఫుడ్ పాయిజన్ అవుతుండగా మరికొందరికి లాంగ్ రన్లో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీంతో రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ పై వరుస రైడ్స్ చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ లో ఇన్స్టెంట్ ఫుడ్ పై ప్రజలు విపరీతంగా ఆధారపడుతున్నారు. ఉద్యోగాల్లో బిజీగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇన్స్టెంట్ పిండి నుంచి ప్రతిదీ చిటికెలో అయిపోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వారు వాడుతున్నది మంచిదా లేదా అన్న విషయం పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంది బయట దుకాణాల్లో కొంటున్నారు. ఇలాంటి విషయాలనే ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు తయారీదారులు. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా లాభాలపై ఆశతో కల్తీ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో కల్తీ పదార్థాలు తయారు చేస్తున్న గ్యాంగ్లు పెరిగిపోయాయి. ఇండ్ల మధ్యలో చిన్న పరిశ్రమల ముసుగులో కల్తీ దందా చేస్తున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు, మేనేజర్లను పెట్టుకుని కల్తీ పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపడుతున్న తనిఖీల్లో భారీ ఎత్తున కల్తీ అల్లం పేస్ట్, టీ పొడి, మిరపకారం, డైరీ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. ప్రజలకు నిత్యం అవసరమయ్యే ఆహార పదార్థాలను కల్తీ చేసి ప్రముఖ బ్రాండ్ల పేరుతో సిటీ అంతా సప్లై చేస్తున్నారని గుర్తించారు అధికారులు. బయట తినే ఫుడ్ పై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ముఖ్యంగా నాన్ వెజ్ తినేవారు సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపారా లేదా అని తెలుసుకోవచ్చంటున్నారు. వండిన నాన్ వెజ్ రెడ్, ఆరెంజ్ కలర్ లో ఉంటే సింథటిక్ కలర్ కలిపారనుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఇక టీ పౌడర్ ను వాటర్ లో వేసి చూస్తే కలర్ కలిపారా, చెక్కపొడి కలిపారా అని క్లియర్ గా తెలుస్తుందంటున్నారు. నా ఒపీనియన్ ఏంటి అంటే, జనరల్గా ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తున్నాం అంటే ఓకే, బయట నుంచే ఓకే వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఫస్ట్ ఒక ఇన్ లుక్ వేసుకొని వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, వాళ్ళ యూనిఫామ్ కానీ, వాళ్ళ హెయిర్ క్యాప్ కానీ, గ్లౌజెస్ కానీ, వాళ్ళ సరౌండింగ్స్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది అని ఒక అవుట్లుక్ వేసుకొని చూసి, వాళ్ళ మెన్యూ కానీ ఇవన్నీ చూసుకొని మనం ప్రాపర్గా వాళ్ళు చేస్తున్నారా లేదా ఒక ముందే చూసుకొని వెళ్ళి తినడం బెటర్ అని నా ఒపీనియన్. ఒకవైపు రెస్టారెంట్లు, హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ పై దాడులు చేస్తున్నారు అధికారులు. మరోవైపు కల్తీ అల్లం, టీ పౌడర్, కారంపొడి తయారీ కేంద్రాలను చెకింగ్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓల్డ్ బోయిన్పల్లిలో యాసిడ్ ఉపయోగించి కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. పాతబస్తీ, సికింద్రాబాద్, పహాడి షరీఫ్, కాటేదాన్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, ఆసిఫ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నకిలీ కేంద్రాలు చాలా ఉన్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. ఇలా తయారు చేస్తున్న వంట నూనెలు, టీ పొడి, అల్లం పేస్ట్లకు ప్రముఖ బ్రాండ్ల స్టిక్కర్లు అతికించి ప్యాకింగ్ చేసి మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు 500 కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రతిరోజు నగరంలో 30కి పైగా చాయ్ బండ్లకు కల్తీ సరుకు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు. కొంచెం మనకి ఎట్లా కనబడుతుంది, ఒక చికెన్ మంచూరియా తీసుకుంటే నార్మల్ మంచూరియా, కలర్ యాడెడ్ చేయని మంచూరియా, యాడ్ చేసిన మంచూరియా డిఫరెంట్ ఉంటుంది. కలర్ యాడ్ చేసిన మంచూరియా ఫుల్ రెడ్ అండ్ రైప్ రెడ్ కలర్లో ఉంటుంది, వేరే నార్మల్ మంచూరియా అంత పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో డిఫరెన్స్ మనకు ఐడియా వచ్చేస్తుంది. కానీ ఏంటంటే కన్జ్యూమర్కి కూడా అది రెడ్ కలర్లో ఉంటేనే తినడం అనేది ఇష్టం, నార్మల్ కలర్లో ఉంటే తినలేరు అనమాట జనరల్. కానీ అది చెప్పొచ్చు, బై సీయింగ్ వీ కెన్ సే. తక్కువ ధరకు వస్తున్నాయని కొనకుండా క్వాలిటీ చెక్ చేసుకోవాలని, అల్లం, కారం వంటివి ఇంటి వద్దే తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.